ఓకే గైస్, ఈరోజు మనం చూస్తున్నాం MG-QS. ఇది ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు, సో నేను ఎక్స్టీరియర్ మోడల్ ఎక్కువ రివీల్ చేయదలుచుకోవట్లేదు. లెట్స్ గో ఇంటు ఇన్సైడ్. ఇది వచ్చేసి అల్టిమేట్ వర్షన్, పెట్రోల్ టర్బో 2 లీటర్. సో ఇంటీరియర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కార్ రన్నింగ్లో ఉంది కాబట్టి యూ కెన్ సీ ద ambient లైటింగ్ and the cluster. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా చిన్న కెమెరా. దీన్ని ఇలా బ్లాక్ చేసేస్తే కొంచెం సేపు తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చి స్క్రీన్ మీద చూపిస్తుంది. స్టీరింగ్ అడ్డంగా పెట్టారు, సరిగ్గా పెట్టండి అని. అది వచ్చేసి ఆ కెమెరా వచ్చేసి డ్రైవర్ మానిటరింగ్ కెమెరా అనమాట. మనం డ్రైవ్ చేసేటప్పుడు డిస్ట్రాక్ట్ డ్రైవింగ్ చేసినా, లేకపోతే ఫెటిగ్ ఫీల్ అయినా, ఆవులింతలు ఎక్కువగా చేసినా ఆ కెమెరా డిటెక్ట్ అయ్యి ప్లీజ్ టేక్ ఎ బ్రేక్ అని ఇసిగిస్తూ ఉంటుంది మనని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రాపర్ టచ్ స్క్రీన్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, క్లస్టర్లో 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ స్పీడ్ అనమాట. అక్కడ మనకి జస్ట్ స్పీడ్, కిలోమీటర్స్ అండ్ ఎంత ఫ్యూయల్ ఉంది అంతవరకే చూపిస్తుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మ్యాప్ అనమాట. మనం మ్యాప్ ఇలా ఇమీడియట్గా మనం అక్కడ ఏది చూస్ చేసుకుంటే అక్కడ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అది మనం మళ్ళీ డబుల్ కన్ఫర్మ్ చేయడాలు, చాలా బటన్స్ ప్రెస్ చేయడాలు ఇట్లాంటివి ఏమి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ బట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలా మ్యాప్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డార్క్ వర్షన్, నైట్ మోడ్. సో అందుకే అంత నీట్గా కనిపిస్తుంది. ఐ స్పెసిఫికలీ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం కాబట్టి ఏమీ లేదు, మన పక్కన ఏం కార్లు లేవు కాబట్టి ఏమీ చూపించట్లేదు. బట్ లేదంటే మనకి బేసికల్గా ఇలా కార్స్ పక్కన వెళ్తున్నప్పుడు లేన్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని బటన్స్ కనబడుతున్నాయి. మెయిన్ మనకి ఇది కావాల్సిన బటన్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్. ఇవి బేసిక్గా అంతా ఏసీ ఫంక్షన్స్ అనమాట. అది కూడా ఓన్లీ ఫ్యాన్ ఫంక్షనింగ్ అండ్ డైరెక్షన్ అనమాట. హోమ్ బటన్ ఒకటి ఇచ్చారు. మనకి ఏసీ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా టెంపరేచర్ బటన్, అది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద అలా వస్తుంది. మనకి ప్యాసింజర్ సైడా డ్రైవర్ సైడా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రంట్ అండ్ రియర్ ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏసీ ఆన్ చేయాలంటే మనం రియర్ ప్రెస్ చేసి మనం కావాల్సింది సెలెక్ట్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మన ఫ్రంట్కి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వెంట్స్ చూస్తుంటే మీరు దీనికి మనకి వెంట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఇట్లాంటివి ఏమి లేవు. జస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే అక్కడ ప్యాసింజర్ సైడ్ ఉంది, అలాగే డ్రైవర్ సైడ్ ఉంది. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు. బట్ ఈ సెంటర్ కన్సోల్కి ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి వెంట్స్ ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఎయిర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఆఫ్ చేస్తే ప్యాసింజర్ సైడ్ ఆఫ్ అయిపోతుంది. లేదు స్వింగ్లో పెడితే మనకి ఫ్యాన్ తిరుగుతున్నట్టు స్వింగ్ అవుతూ ఉంటుందన్నమాట. లేదంటే ఈ ఆప్షన్ వచ్చేసి టువర్డ్స్ ద పర్సన్, ఆ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ డైరెక్షన్లో వస్తుందన్నమాట ఏసీ. లేదు వాళ్ళకి ఫేస్కి అవసరం లేదనుకుంటే అవే ఫ్రమ్ ద పర్సన్. సో అలా చూస్ చేసుకోవచ్చు. స్వింగ్ ఆప్షన్ ఉంది మనకి, ఇండివిజువల్గా దేనికి దానికి ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలా ప్రతిసారి మనం హోమ్ బటన్ ప్రెస్ చేసుకోవటం వేరే దాంట్లోకి వెళ్ళటానికి. మనకు వచ్చేసి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసి యాపిల్ కార్ప్లే కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ వైర్లెస్ ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న ఛార్జింగ్ ప్యాడ్ లాగా కనబడుతుంది. అది ఛార్జింగ్ ప్యాడ్ కాదు ఈ వర్షన్లో, బట్ మేబీ టాప్ ఎండ్లో అయి ఉండొచ్చు. ఇది వచ్చేసి అల్టిమేట్ వర్షన్. అల్టిమేట్ అంటే ఎసెన్స్, అల్టిమేట్, ఇంకోటి ఏదో ఉంది, ఎక్సైట్ సంథింగ్.
సో అల్టిమేట్ వచ్చేసి మిడ్ రేంజ్ అనమాట. బేస్ కాదు, టాప్ ఎండ్ కాదు, మిడ్ రేంజ్. సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. మనకు సెట్టింగ్స్లో ఏది కావాలంటే నావిగేషన్, ఇందాక చూసాం మనం ఇక్కడ నావిగేషన్ సెట్టింగ్. సో మనం ఈ స్క్రీన్ మీద యూస్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా నావిగేషన్, ఇన్బిల్ట్ కార్ నావిగేషన్ దీంట్లో చూసుకోవచ్చు క్లస్టర్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్, ఇవన్నీ ఇంకా బేసిక్. నెక్స్ట్ వచ్చేసి మనం కార్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. కార్లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. స్టేటస్, యాంబియంట్ లైటింగ్. సో యాంబియంట్ లైటింగ్లో మనకు కావాల్సిన కలర్ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ఎఫెక్ట్ అని కొత్తగా ఒకటి ఉంది. అది ఆన్ చేస్తే మనకి లైట్ అలా బ్లింక్ అవుతుంది. చూస్తున్నారు ఇక్కడ బ్రీతింగ్ ఎఫెక్ట్ లాగా. అది ఎక్కువ డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది డ్రైవింగ్లో అని చెప్పి నేను యాక్టివ్లో ఉంచట్లేదు. సో మనకు కావాలంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు యాంబియంట్ లైటింగ్. అవసరం లేదు అనుకుంటే, నైట్ టైం డిస్ట్రాక్ట్ అవుతున్నాం అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్, ఇందాక మనం చూసాము కార్ స్టార్ట్ చేయగానే. నెక్స్ట్ ఎంజీ పైలట్ వచ్చేసి మనకి స్పీడ్ లిమిట్ రికగ్నిషన్, ఓవర్ స్పీడ్ ఆడిబుల్ వార్నింగ్. సో లిమిట్ రికగ్నిషన్ అంటే ఇప్పుడు అక్కడ మీకు 50 చూపిస్తుంది కదా, ఇక్కడ కెమెరా ఉంటుంది బయట విండ్ స్క్రీన్ మీద. సో ఆ కెమెరాలో నుంచి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ లిమిట్, రోడ్డు మీద స్పీడ్ సైన్ ఏదైతే ఉందో అది కెమెరా డిటెక్ట్ చేసి మనకి ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది అనమాట. అది స్పీడ్ లిమిట్ రికగ్నిషన్. మనకు అది అవసరం లేదు అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేయగానే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది చూడండి. ఓకే, సో ఓవర్ స్పీడ్ ఆడిబుల్ వార్నింగ్. సో మనకి ఇది ఆఫ్ చేసుకున్నప్పుడైతే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనకు తెలియదు. సో అక్కడ ఆ ఆప్షన్ కూడా స్కిప్ అయిపోయింది. బట్ అది ఆన్ చేసిన తర్వాత స్పీడ్ రీడ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు లెట్స్ సే 50 చూపిస్తుంది. 50లో మనం 51 రీచ్ అయినా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా, ఇరిటేటింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది మనం స్లో అయ్యేదాకా, విచ్ ఈస్ గుడ్ ఫర్ సేఫ్టీ, బట్ ఫర్ మీ ఇట్స్ ఇరిటేటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ లిమిట్ చేంజ్ ఆడిబుల్ వార్నింగ్. ఇది మనం ఆన్ చేసుకుంటే అక్కడ స్పీడ్ లిమిట్ చేంజ్, లెట్సే మనం డ్రైవ్ చేస్తుండగా నెక్స్ట్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 అయింది. ఆ స్పీడ్ లిమిట్ చేంజ్ అయింది మనం నోటీస్ చేసామా లేదా అనేది మనకి డౌట్గా ఉంటే ఈజీగా ఉండటం కోసం అది ఆన్ చేసుకుంటే స్పీడ్ లిమిట్ చేంజ్ ఆడిబుల్ వార్నింగ్. ఇక్కడ వచ్చేసి మనం చేంజ్ అయిన ప్రతిసారి మనకి చిన్న సౌండ్ ఒకటి వస్తుంది అనమాట, మనం అలర్ట్ చేయడానికి స్పీడ్ లిమిట్ చేంజ్ అయింది. స్పీడ్ లిమిట్ 50 నుంచి 60కి వెళ్తే ఇబ్బంది ఏం లేదు. బట్ 60 నుంచి 50కి డ్రాప్ అయ్యి మనం నోటీస్ చేయలేదనుకుంటే ఇలాంటి ఫీచర్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. నేను రోడ్డు మీద ఎప్పుడు అటెంటివ్గా ఉంటాను కాబట్టి నాకు అది అవసరం లేదు. ఫ్రంట్ కొలిజన్ అసిస్ట్, ఇంకా బేసిక్ మన ఏడాస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. లేన్ డిపార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ లేన్ కీపింగ్, రేర్ డ్రైవింగ్ అసిస్ట్. మనం రివర్స్ చేస్తున్నప్పుడు మన బ్లైండ్ స్పాట్లో ఉన్నా కానీ వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ వస్తున్నా కూడా వెహికల్ కానీ ఏదైనా మనిషి దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆగకపోతే ఆటోమేటిక్గా బ్రేకింగ్ కూడా వేస్తుంది అనమాట. చూసారా, డ్రైవర్ ఫెటిగ్ మానిటరింగ్. ఇప్పుడు అది నేను ఆఫ్ చేస్తే, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిసేబుల్ డ్రైవర్ ఫెటిగ్ మానిటరింగ్? ఎస్. సో ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫర్ మన సేఫ్టీ కోసం ఇది ఎప్పుడు ఆన్లో ఉంచుకోవడం బెటర్. మనం ఎప్పుడు ఫెటిగ్ అవుతాం లాంగ్ డిస్టెన్స్ చేసినప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు. సో అట్లీస్ట్ మన ఒకళ్ళు చూస్తూ ఉన్నారు, మన వెంట ఒకళ్ళు తోడున్నారు, మనం నిద్రపోతున్నా, నిద్రమత్తుగా ఉన్నా మనని ఇరిటేట్ చేసి నిద్ర లేపడానికి. నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్లో బేసిక్ వెల్కమ్ హెడ్ లైట్స్, తర్వాత ఆటో మెయిన్ బీమ్. సో ఇప్పుడు వచ్చేసి ఆటో మెయిన్ బీమ్ ఇది ఆన్లో ఉంది కదా, అంటే హై బీమ్ అనమాట. కారు హెడ్ లైట్స్ ఆన్ అయిన ప్రతిసారి ఇది ఆటోమేటిక్గా ఆటో హై బీమ్ లైట్ మనకి సింబల్ చూపిస్తుంది. అండ్ అవసరమైనప్పుడు రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు దాని అంతటా అదే హై బీమ్ ఆన్ చేస్తుంది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. సో ఆటో అన్లాక్ విత్ ఎంజిన్ ఆఫ్, ఇవన్నీ ఇంకా బేసిక్ డోర్ లాక్ అండ్ అన్లాక్ థింగ్స్ అనమాట. టైల్ గేట్ వచ్చేసి ఆటోమేటిక్ టైల్ గేట్ ఉంది దీనికి. చిన్న బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలాగే మనకి ఏ హైట్లో
తక్కువ హైటా మన గ్యారేజ్ కానీ లేకపోతే మనం ఎక్కడైనా పార్క్ చేసిన ప్లేస్ కానీ కొంచెం కన్వీనియంట్గా లేనప్పుడు ఏ హైట్లో కావాలో ఆ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని ప్రకారంగా. ఇంకా మిర్రర్స్ ఆటో ఫోల్డ్, అలాగే దీనికి 360 డిగ్రీ కెమెరా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ వైట్ లైన్స్ వచ్చేసి మన స్టీరింగ్ పాయింట్ చేస్తున్నది అనమాట. మనం అది ఎటు తిప్పితే అటు తిరిగిపోతుంది. రెస్పాన్సివ్ కూడా కొంచెం క్విక్గానే ఉంది, కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. ఓకే, సో there you go, Apple CarPlay. Response is pretty quick and good. Right, అది వచ్చేసి యాపిల్ కార్ప్లే. అండ్ మనకి ఇక్కడ స్టీరింగ్ మీద వచ్చేసి కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ బటన్ వచ్చేసి స్పీడ్ లిమిటర్ అనమాట. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఒక లిమిట్ సెట్ చేసుకొని, లెట్స్ సే 100 స్పీడ్ సెట్ చేసుకుంటే మనం యాక్సిలరేషన్ ఎంత ప్రెస్ చేసినా 100 కంటే ఎక్కువ వెళ్ళదు. అది స్పీడ్ లిమిటర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్. అది యాక్టివేట్ చేస్తే మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు, యాక్టివేట్ అయింది. దాని తర్వాత ఈ బటన్ని ప్రెస్ చేసిన తర్వాతే మనకి స్పీడ్ అనేది సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లస్ ఈ మైనస్ బటన్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ అనమాట. అంటే మనం క్రూజ్ సెట్ చేసుకున్న తర్వాత స్పీడ్ లిమిట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ప్లస్ అండ్ మైనస్. అండ్ ఈ బటన్ ఇలా లోపలికి ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, బటన్ ప్రెస్ చేయగానే ఫాస్టన్ సీట్ బెల్ట్ దెన్ ట్రై అగైన్ అని వచ్చింది. సో సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఈ బటన్స్ వచ్చేసి మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో ఉండి మన ముందున్న కారు స్లోగా వెళ్తుంటే మన కారు ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. ఆ స్లో ఎంత దూరంలో ఉండాలి ఆ కారుకి, మన ముందున్న కారుకి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అక్కడ చూడండి, మనం సెట్ చేసుకోవచ్చు ఎంత దూరం, 3. ఇది డిస్టెన్స్ ఎంత అనేది తెలియదు, బట్ ఎంత డిస్టెన్స్ ఉంటే బెటర్ అని మనం సెట్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ టు గో విత్ 2, ఎందుకంటే 3 మరీ లాంగ్ డిస్టెన్స్. అలా ఉండేసరికి ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మధ్యలో దూరిపోతూ ఉంటారు పద్దాక. 1 వచ్చేసి డీసెంట్ స్పేస్, బట్ మనం సిచ్యువేషన్ బట్టి చెప్పలేము. ఎప్పుడన్నా సడన్ బ్రేక్ ఇస్తే మన ముందోళ్ళు మనం టైంకి రెస్పాండ్ అవ్వగలదా కారు లేదనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం అలాంటి విషయాలు ట్రై చేయదలుచుకోవట్లేదు. సో నేను ఎప్పుడైనా బేసిక్గా 2లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో అది ఈ బటన్ మనం లెఫ్ట్ రైట్ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టార్ బటన్, అంటే మన ఫేవరెట్స్ మనం ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. నేను స్టార్ బటన్లో ఏం సెట్ చేసుకున్నానంటే ఆ బటన్ ప్రెస్ చేయగానే నాకు 360 డిగ్రీ కెమెరా ఆన్ అయిపోతుంది అక్కడ. ఈ కన్వీనియంట్గా ఉండటం కోసం పార్కింగ్ స్పాట్లో ఉన్న ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు మన సైడ్ ఏమున్నాయి ఏంటి అనేది సేఫ్టీగా చూసుకోవడం, గీతలు పెట్టకుండా కార్ని జాగ్రత్తగా చూసుకుందానే ఉద్దేశంతో ఈజీగా ఉండటం కోసం. లేదంటే మళ్ళీ ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోయి 100 బటన్లు నొక్కాల్సి వస్తుంది. సో ఈజీగా ఉండటం కోసం ఇక్కడ నేను నొక్కున్నాను అనమాట. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక ఫేవరెట్ బటన్ ఉంది. ఈ ఫేవరెట్ బటన్ వచ్చేసి నొక్కినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ డ్రైవింగ్ కంఫర్ట్ ప్లస్ ఎంజీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వచ్చేసి ఇక్కడ మనం ఏ సెట్టింగ్స్ అన్న చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా డ్రైవర్ అసిస్ట్ సెట్టింగ్స్లో ఈజీగా ఉండటం కోసం ఈ ఫేవరెట్ బటన్లో అది పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అక్కడ క్లస్టర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట చేంజ్ చేసుకోవడానికి. ఇది ప్రెస్ చేస్తే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. అది సో ఇది వచ్చేసి మనం ప్రెస్ చేసి ఎంజీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడటానికి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బటన్ వచ్చేసి మనకి సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు ఇట్లా రైట్ కంటే అలా ప్రెస్ చేస్తే మనం పాజ్, ఎఫ్ఎం రేడియో ఆన్ అయిపోయింది. లెట్స్ గో అండ్ సీ సమ్ సాంగ్స్.
ఈ అప్ అండ్ డౌన్ వచ్చేసి వాల్యూమ్ బటన్స్ అనమాట. అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వాల్యూమ్ కావాల్సినట్టు, ఎందుకంటే మనకు అక్కడ వాల్యూమ్కి సపరేట్ బటన్ నాబ్ ఏమి ఇవ్వలేదు. సో మనం ఖచ్చితంగా స్టీరింగ్లో చేసుకోవాల్సిందే. మనం స్టీరింగ్లో చేస్తున్నప్పుడు మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే టచ్ చేయగానే అది పోతుంది. సో మనకి ఈ బటన్ చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్కి కానీ మల్టీమీడియాకి కానీ. నెక్స్ట్ ఈ ఇట్లా రైట్కి అంటే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది అనమాట. దట్స్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.